కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లో వెపన్స్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను స్టాల్స్లో ఉంచి విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన లేటెస్ట్ వెపన్స్ గురించి విద్యార్థులకు పోలీసులు వివరించారు. మరింత సమాచారం వెపన్స్ స్టాల్ వద్ద నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈరోజు స్కూల్ విద్యార్థులకి డ్రగ్స్ వాడితే ఎలాంటి పరిణామాలు వస్తాయనే దానికి సంబంధించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో పోలీసులు వాడే వెపన్స్కి సంబంధించిన స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూజ్ చేసే వెపన్స్తో పాటు ఇక్కడ డ్రగ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే డ్రగ్స్ వాడితే పోలీసులకు ఎలా పట్టుపడతారో వాటికి సంబంధించిన అన్ని స్టాల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు టీజీ న్యాప్ అడిషనల్ డీసీపీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎలాంటి కార్యక్రమం ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది? ఇప్పుడు ఇది యాక్చువల్గా 20వ తారీఖు అంతర్జాతీయ మన మాదక ద్రవ్యాల డే ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ స్టాల్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ను ఈరోజు మా డీజీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని అంతటి కూడా మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ సండిలే గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నది. అయితే మేము నార్కోటిక్స్లు డిటెక్ట్ చేయడానికి మేము డాగ్స్ను ఎలా వాడుతున్నాము అనేది డాగ్ షోను ఒకటి పెట్టడం జరిగింది. అంతేకాకుండా మొత్తం మేము చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత మేము ఏదైతే డిఅడిక్షన్ సెంటర్స్ నడిపిస్తున్నామో వాళ్ళన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా యొక్క పోలీస్ యొక్క వెపనరీ ఏంటిది అనే విషయాన్ని చూపెట్టడానికి మన సిటీ పోలీస్ నుంచి మా యొక్క ఆర్మ్డ్ ఫోర్స్ కూడా వచ్చింది. ఇక్కడ మేము ఏవైతే వెపన్స్ వాడుతున్నామో ఇవి మొట్టమొదటిగా మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు వాడే వెపన్ ఇది. తర్వాత ఈ విధంగా మారుకుంటూ వచ్చింది. తర్వాత అధునాతిక వెపన్స్ కూడా వచ్చినవి. అలా వచ్చుకుంటూ AK-47, తర్వాత రైఫల్ 7.2, తర్వాత 5.56 mm ఇన్సాన్ రైఫల్. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీన్ని కంబైన్డ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ వెపన్గా ఉపయోగపడుతుంది, షార్ట్ వెపన్గా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని అట్లాగనే ఎవరైతే క్లోజ్డ్ కాంబైన్లో ఉంటారో వాళ్ళను పట్టుకోవడానికి మనము పెద్ద వెపన్స్ కాకుండా చిన్న వెపన్స్, క్లోజ్డ్ వెపన్స్ అన్నట్టు, ఇది ఓన్లీ 50 మీటర్ల వరకు ఉన్న వాళ్ళని ఛేదించడానికి పనికి వస్తుంది. దీన్ని కార్బైన్ అని అంటారు. దీన్ని ఇలా మొత్తం మనము ఫస్ట్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా మనము ఈ వెపనరీలో ఏ విధంగా అధునాతనమైన వెపన్స్ మనం తయారు చేసుకుంటున్నామో వాటిని అన్నిటినీ కూడా ఈరోజు మా యొక్క వెపన్స్ హౌస్ ద్వారా ఈరోజు పిల్లలందరూ కూడా చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే మనం చూస్తున్నాగా లేటెస్ట్ టెక్నాలజీతో పాటు పాతకాలం నాటి వెపన్స్ కూడా అన్ని ఇక్కడ ప్రదర్శన పెట్టారు. షార్ట్ వెపన్తో పాటు AK-47, అదేవిధంగా 9mm MP53 అని చెప్పేసి వెపన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వినియోగించే ప్రతి వెపన్ని కూడా ఇక్కడ ఉంచి పిల్లలకి కూడా చూపిస్తున్నారు. వాటికి సంబంధించిన డిస్ప్లే ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ వెపన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి సంబంధించి పిల్లలందరికీ కూడా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏ విధంగా దీన్ని ఎలా చేస్తారండి? సార్, మెయిన్ థింగ్ ఉన్నది మేము పెట్టినాము ఒక అవేర్నెస్, పబ్లిక్కి అవేర్నెస్ కోసము, మళ్ళీ పిల్లలకి తెలుసుకోవడానికి కోసము. .22 రైఫల్తో సహా SLR 303 MP5 AK-47 రైఫల్ ఇన్సాస్, అట్లానే సార్ మళ్ళీ గ్లాక్ పిస్టల్స్ ఉన్నది. మళ్ళీ అట్లా వస్తే మనము అన్లాఫుల్ అసెంబ్లీని చెదరగొట్టడానికి ఆడ గ్యాస్ గన్స్ కూడా ఉన్నాయి. దానిలో సింగిల్ షాట్, మల్టీ షాట్, ఏమైనా పబ్లిక్ డ్యామేజ్ అయితే వాళ్ళకి అక్కడ నుంచి చెదరగొట్టడానికి అన్రూలీ మాప్ అంటారు, వాళ్ళకి చేయడానికి మేము ఈ గ్యాస్ గన్ ద్వారా వాళ్ళకి అక్కడ నుంచి చెదరగొడతాం సార్. అయితే హైదరాబాద్ ఆర్మడ్ ఫోర్స్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్నిటిని కూడా ఈ స్టాల్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి. పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి స్టాల్స్ చూపించి దాదాపు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వారం రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణని తీర్చిదిద్దేందుకు ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగానే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సంజిత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. యోగా దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా